ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా నరసింహ జయంతి ఉత్సవం. సింహ వాహనంపై ఆసీనులైన స్వామివారికి విశేష ఆరాధనలు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సుందర సోయగం. తిరుచానూరులో వైభవంగా పద్మావతి దేవి వసంతోత్సవం. తిరుమలలో ఘనంగా తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు. దేవేరి సమేత మలయప్ప స్వామికి విశేష పూజలు, శ్రావ్యంగా గోష్ఠిగానం. చంద్రప్రభ వాహన సేవలో గోవిందరాజస్వామి దివ్యానుగ్రహం. వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కాంతులేనుతున్న తిరునగరి. తిరుమలలోని వసంత మండపంలో బుధవారం సాయంత్రం శ్రీ నృసింహ జయంతి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. వసంత మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సింహవాహనంపై శ్రీ నృసింహస్వామి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. ఈ సందర్భంగా పురాణ పండితులు శ్రీ నృసింహ జయంతి ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం వేద పండితులు వేదపారాయణం నిర్వహించగా అర్చకులు స్వామివారిని తులసిమాలలతో అలంకరించి నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీవత్సాంగః సహస్రాక్షః సహస్రచరణస్తథా జిగంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తు హృషికేశ మహాపురుష పూర్వజ భవంతు సర్వాః పుణ్యాఖ్యా నిమిత్తాః శోభనాన్వితాః త్వత్ప్రసాదాత్మయం విష్ణో తవ దాసాః సమాగతాః సాధయామో విమానంతే ప్రసాదం కురు నో భవాన్ సాహాయ్యం సర్వభృత్యాస్తే కుర్వంతు తవ శాసనాత్ శాంతరీశారి భూతాదీన్ విసృజాస్మాభిరేవత్. నారాయణస్తు కరుణాత్మదయానిధే పాహి మాం కృపయా దేవ భక్తం తే భక్తవత్సలా మమ కర్మవశాజ్జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తః తవ పాదాబ్జపత్తనే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వార్షిక వసంతోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో అమ్మవారికి వసంతోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం శుక్రవారపు తోటలో ప్రత్యేక వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. మండపాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపారు. తర్వాత మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించి వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించారు.
ఈయసే విమౌ వాతౌ दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रपः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो शम्भोर्मयो भोर्नो हृदय प्रणयोगं शितारिषत् इन्द्रस्य गृहसितं त्वा प्रपद्ये सहयन्मे अस्ति तेना प्रपद्ये 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 भूर्भुवस्व प्रपद्ये वायुं प्रपद्येनार्ता ఆపై అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక హారతులు అందజేశారు. ఇక వసంతోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శుక్రవారపు తోటలో ప్రత్యేక వేదికపై అమ్మవారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదం, నాదం, గానం సహితంగా జరిగిన ఊంజల సేవను భక్తులు వీక్షించి తరించారు. అనంతరం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి బంగారు తిరిచిపై కొలువు తీరి శుక్రవారపు తోట నుండి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం కళాకారులు తరిగొండ వెంగమాంబ కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. చివరగా ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఎన్నో రూపాల్లో సేవించి తరించారు. తన రచనల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని భక్తలోకానికి చాటి చెప్పారు. వెంగమాంబ రచనలను జనబాహుళ్యంలోకి తీసుకురావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును నెలకొల్పి విస్తృతంగా పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21, 22వ తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి, తిరుమల, తరిగొండ క్షేత్రాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఉత్సవాల్లో భాగంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో బుధవారం సాయంత్రం గోష్ఠి గానం నిర్వహించింది. ముందుగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపై ఊరేగుతూ ఆలయ మాడవీధుల గుండా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. ఈ సందర్భంగా సింగర్ శ్రీనిధి బృందం, అన్నమాచార్య కళాకారులు, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో
తరిగొండ వెంగమాంబ కీర్తనల గోష్ఠిగానం సాగుతుండగా స్వామి అమ్మవార్లు ఊయలలూగుతూ భక్తులకు సుందరంగా దర్శనమిచ్చారు. కళాకారుల గానామృతంతో తిరుమలగిరులు భక్తి పార్వశ్యంలో పులకించాయి. బాలగోపాలం భజే బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే బాలగోపాలం భర్మసుచేలం బాలగోపాలం భర్మసుచేలం శ్రీసతిలోలం బాసురచేలం శ్రీసతిలోలం బాసురచేలం బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే మన్మదాకారం మందరోధారం మన్మదాకారం మందరోధారం నిగమ సంచారం నిర్జరాధారం నిగమ సంచారం నిర్జరాధారం బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే. ఈ సందర్భంగా టీటీడీ ప్రచురించిన పలు ఆధ్యాత్మిక గ్రంథాలను విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, శ్వేత డైరెక్టర్ భూమన్ ఆవిష్కరించారు. అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేశారు. ఈరోజు ఇక్కడ కూర్చొని తడిగొండ వెంగమాంబ రచించిన వాటిని సంకీర్తన చేస్తూ ఉంటే ఏవో ఒక అద్భుతమైన ఆలోచనలు, భూలోకంలోనే వైకుంఠ నిలయంగా చెప్పబడిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సాక్షాత్తు సకల చరాచరానికి ఆదికర్త, సృష్టికర్త, సంహారకర్త, సర్వము తానే అయ్యున్న ఆ మహావిష్ణువు యొక్క సన్నిధిలో భాగ్యవంతులు, అదృష్టవంతులు, ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, యోగులు, భక్తులు జన్మించినప్పటికీ ఒక్క అన్నమయ, తడిగొండ వెంగమాంబ ఇద్దరికే ఇంత గొప్ప వైకుంఠ నివాసమైన ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వాళ్ళ కీర్తనలు సంకీర్తన చేసే అదృష్టము, భాగ్యము వారిద్దరికే కలగడము చాలా భాగ్యము, అదృష్టము. తడిగొండ వెంగమాంబ అంటే చాలామందికి తెలియని ఒక గొప్ప చరిత్ర. తడిగొండ వెంగమాంబ అంటే స్త్రీ శక్తికి ఒక స్ఫూర్తి. తడిగొండ వెంగమాంబ అంటే ఒక స్త్రీ తపస్సు చెయ్యొచ్చా, ఒక స్త్రీ అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చెయ్యొచ్చా అనే రోజుల్లో ఒక తపస్సు చేసి సాక్షాత్తు నారసింహ స్వరూపాన్ని దర్శించిన ఒక స్త్రీమూర్తి, జ్ఞానమూర్తి. తడిగొండ వెంగమాంబ రాబోయే తరానికి కూడా నిజంగా మనకి చాలా స్ఫూర్తి అవసరమైన వ్యక్తి. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, టీటీడీలోని వివిధ ప్రాజెక్టుల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవ శోభగులతో తిరునగరి శోభాయమానంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన బుధవారం స్వామివారికి నిర్వహించిన ఊంజల సేవ, చంద్రప్రభ వాహన సేవల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం, భక్తుల ఆరాధ్య నిలయం తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ గోవిందరాజస్వామి వారికి సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేవు చేశారు. మేళతాళాలు బాజా భజంతీల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారికి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. మణిమాణిక్యాలు బంగారు ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీ గోవిందరాజస్వామి వారిని చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో వేద పండితులు పారాయణం చేస్తుండగా భక్తుల కోలాటాలు బాజా భజంతీల నడుమ స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. ఇక శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం స్వామివారికి మహారథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని వాహన మండపంలో బంగారు రథాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా పంతులం గారి వంశీయులచే బంగారు గొడుగుకు పూజలు నిర్వహించి ఊరేగింపు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వాహన మండపంలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు అర్చకులు భక్తుల ఆధ్వర్యంలో బంగారు గొడుగును ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆపై మహారథానికి బంగారు గొడుగును అలంకరించారు. ఈ కార్యక్రమంలో పంతులం గారి రామనాథం తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పత్ర పుష్పయాగ మహోత్సవానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పత్ర పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం పత్ర పుష్పయాగం నిర్వహించడానికి టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి పుట్టమట్టిని తీసుకొచ్చి మేదిని పూజ మృత్సంగ్రహణం తదితర క్రతువులను శైవాగమోక్తంగా నిర్వహించి పత్ర పుష్పయాగ మహోత్సవం విజయవంతంగా జరగాలని కాంక్షిస్తూ అంకురార్పణ చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తుల్లో ఒకరైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుమలలోని వెంగమాంబ బృందావనానికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామి తరిగొండ లక్ష్మీ నృసింహస్వామి వారిపై ఎన్నో రచనలు చేశారని వాటి సారాంశాన్ని ప్రజలకు అందించడానికి
వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా విశేషంగా కృషి జరుగుతోందని పేర్కొన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తరిగొండలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. మనందరికీ తెలుసు, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయపు తలుపులు మూసివేయబడతాయి. అంత ప్రాశస్యం కలిగినటువంటి వెంగమాంబ ఈ స్థలంలో నివసించింది. ఇక్కడే 8 మంది గంటికలను ఆసరాగా చేసుకొని అనేక గ్రంథాలు రచించింది. అందులో వెంకటాచల మహత్యం అనేటువంటి గ్రంథం అత్యద్భుతమైనటువంటి గ్రంథం. మాలాంటి వాళ్ళం వెంకటాచల మహత్యాన్ని చదివే శేషాచలం అడవుల్లో ఎన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో తెలుసుకొని ఆ పుణ్యతీర్థాలన్నింటినీ చూడ్డానికి ఈ 15 ఏళ్లలో మేము ప్రయత్నం చేస్తున్నాం. తరిగొండ వెంగమాంబ చాలా చిన్న వయసులో తలకోన శిఖరము నుంచి యుద్ధగళం అనేటువంటి ఒక దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశించి అక్కడ ఆంజనేయుడిని కొలిచి ధ్యానం చేయటం అనేది మరొక విశేషం. అంత చిన్న అమ్మాయి ఆ వయసులో ఇంత దట్టమైన అడవులో పులులకు భయపడ్డం కానీ, ఎలుగుబంట్లకు భయపడ్డం కానీ, ఏనుగులకు భయపడ్డం కానీ, పాములకు భయపడ్డం కానీ ఇట్లాంటివన్నీ ఎదిరించి ఆమె రావడం అనేది ఒక విశేషం. అక్కడి నుంచి తిరుమలకు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొన్న ఏమాత్రము గుండె ధైర్యాన్ని సడలింపనీయకుండా ఈ ప్రదేశంలో ఒక తులసి వనాన్ని పెంచడం, ఈ తులసి వనంలో పెంచినటువంటి పూల ద్వారా దేవుడికి నిత్యము నైవేద్యం చేయటం మహా అద్భుతమైన విషయంగా నేను భావిస్తున్నాను. అన్నమయ్య వారసత్వాన్ని కొనసాగించడానికి ఆ వంశానికే సంబంధించిన నందరిక వంశానికే సంబంధించిన తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి గ్రంథాలన్నిటినీ మేము సేకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చినాం. ఆమె రాసినటువంటి సంకీర్తనలు, పద్యాలు, పాటల్ని సీడీల రూపంలో ఇవాళ ప్రజల ముందు ఉంచడం. అంతేకాకుండా ఈమె ప్రాశస్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలోను, తమిళనాడులోను, హిందీలోను రాష్ట్రాల్లోనూ తెలియటానికి ఆయా భాషల్లో అనువదింపజేసినాం. నాటకాలు 2 రాష్ట్రాల్లో 15 నాటకాలు వేయించడం. మాకు చాలా ముందు కొన్ని లక్ష్యాలు, కొన్ని సంకల్పాలు పెట్టుకున్నాం. ఇక్కడ ఈ బృందావనాన్ని బాగా అభివృద్ధి చేసి ఇప్పుడు ధ్యానమందిరం దాదాపు పూర్తి అవుతున్నది. ఇక్కడ కూడా ఒక తిరువాయూరులో ఏ రకంగానైతే అక్కడ త్యాగరాజ మందిరం అభివృద్ధి అయిందో ఆ తీరున అక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ను ఒకటి కట్టడం, తరిగొండ వెంగమాంబ విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేయటం, ఈ తరిగొండ వెంగమాంబ బృందావనం నుంచి ఒక దారిని తరిగొండ వెంగమాంబ అన్న దానం వైపు దారి తీసేట్టుగా ఒక దారిని వేయటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. మిగిలిపోయిన రచనలన్నింటినీ మా పరిశోధనల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు గట్టి సంకల్పాన్ని చెప్పుకుంటున్నది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్న కొట్టాయ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో ముందుగా శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని, స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సుందర స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి వాహనంపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలోని పగడాల చెట్టు కింద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చనలు జరిపారు. ఆపై పగడాల చెట్టు ప్రదక్షిణగా తీసుకువచ్చి ఆరాధన, అఖండ దీపం, హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్తరమాడ వీధిలోని నమ్మాళ్వార్ సన్నిధిలో త్రినక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశంలో అవతరించిన నమ్మాళ్వార్కు పరాంకుశులు, వగళాభరణుడు, శటగోప అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందారు. అనేక దివ్య దేశాలను సందర్శించి 4 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు 10 రోజుల పాటు నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 9వ రోజైన బుధవారం సాయంత్రం నమ్మాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర నిర్వహించారు. క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం చతుర్దశి తిథిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నారసింహ కళ్యాణం మహత్తరంగా జరిగింది.
పెరుమాళ్లపల్లి గ్రామంలో ఎంతో పురాతన వైష్ణవ ధామంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వెలుగొందుతోంది. బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో నరసింహ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమాన అలంకారంలో ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధనతో వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు మంగళకరంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు జయ జయ నృసింహ నామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో శ్రీ జ్వాలా నృసింహుని రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ఘనంగా జరుగుతున్న నరసింహ జయంతి ప్రయుక్త బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు రథోత్సవం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి వారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం చూడచక్కటి రథంపై ఉత్సవాలను వేంచేపు చేసి బాజా భజంత్రీలు, సన్నాయి వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమలగిరిలు భక్తుల నృసింహనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలను 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం తిరుమలలోని నాదనీరాజన మండపంలో జరిగిన సంకీర్తన విభావరి భక్తులను ఎంతగానో అలరించింది. టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆర్ బుల్లమ్మ బృందం తరిగొండ వెంగమాంబ కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. తీర్థమా తుంబురుకోన తీర్థమా, తీర్థమా తుంబురుకోన తీర్థమా, ప్రార్థించి పాల్గొన పౌర్ణమి నాడు, ప్రార్థించి పాల్గొన పౌర్ణమి నాడు, నే సార్థకముగా నీలో స్నానము చేసితే, తీర్థమా తుంగురుకోన తీర్థమా, ప్రార్థించి పాల్గొన పౌర్ణమి నాడు, నే సార్థకముగా నీలో స్నానము చేసితే, తీర్థమా తుంగురుకోన తీర్థమా, తీర్థమా తుంగురుకోన తీర్థమా. ఏమే గోపెమ్మ గోపెమ్మ మావల్ల పాపము లేదు, గోపెమ్మ మావల్ల పాపము లేదు, నీ పట్ల మా మీద కోపము చేయకు గోపెమ్మ, గోపెమ్మ మావల్ల పాపము లేదు, నీ పట్ల మా మీద కోపము చేయకు గోపెమ్మ, ఏమే గోపెమ్మ గోపెమ్మ, ఏమే గోపెమ్మ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి వీధిలో నిలవైన అహోబిల మఠంలో నారసింహ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నృసింహస్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి వేద పండితులు శాతుమర, ప్రబంధ పండితులు ప్రబంధ శాతుమర నిర్వహించారు. అనంతరం భక్తులు పానకం, వడపప్పును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్, అహోబిల మఠం ప్రతినిధులు విజయన్ తూపల్, శ్రీనివాసన్, దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక తెప్పోత్సవాలను పురస్కరించుకుని స్నపన తిరుమంజనం జరిపారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పూలమాలలు, తులసి హారాలను ఉత్సవర్లకు అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని కళ్యాణ వెంకటేశ్వరునికి అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెనుసుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో హంసవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో వీణాపాణిగా అలంకరణ చేసి హంసవాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. కడప నగరం మోచంపేటలోని అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. నృసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ నృసింహస్వామివారి చెంత విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు చేశారు. తర్వాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై మూలమూర్తికి వెండి ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి పుష్పార్చన జరిపి మహానివేదన, కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లాలో భక్తుల వరప్రదాతగా విలసిల్లుతున్న వేదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు మోహిని అలంకరణలో సమ్మోహనంగా దర్శనమిచ్చారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 6వ రోజున స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వామివారిని వేంచేపు చేసి సకలాభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన నృసింహస్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడోత్సవం జరిగింది. సకల రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో విశేష
అలంకార శోభితులను చేసిన లక్ష్మీ నృసింహస్వామి వారిని అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వేదగిరి నృసింహస్వామి వారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని రామేశ్వరుని కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు పలు క్రతువులను విశేషంగా పూర్తి చేశారు. తరువాత వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామేశ్వర స్వామివారి కళ్యాణాన్ని మనోహరంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వర్ణ పుష్పార్చన శోభాయమానంగా జరిగింది. నరసింహ జయంతిని పురస్కరించుకుని అర్చకులు వివిధ వర్ణశోభిత పుష్పాలు ఆభరణాలతో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించి నైవేద్యం హారతులు సమర్పించారు. ఇక నరసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా గాయత్రీనగర్ జిల్లేలగూడలోని శ్రీ శారదా లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సుదర్శన హోమం జరిగింది. స్వామివారికి ప్రత్యేక ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత సుదర్శన హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో హనుమంత వాహన సేవ జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ చెన్నకేశవ స్వామి వారికి బంగారు ఆభరణాలు పూలమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో జ్యోతి పూజలు వేడుకగా జరిగాయి. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ భైరవ స్వామివారి సన్నిధిలో అర్చకులు, వేద పండితులు జ్యోతి పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో సింహవాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి మూలమూర్తులకు పూజలు చేశారు. తర్వాత స్వామివారి ఉత్సవమూర్తిని సుగంధ పుష్పాలు, ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వేంచేపచేశారు. ఇక తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ఫలాలను అందజేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.